నమస్తే, నేను మీ తేజ. ఈ మైక్రో ఫైనాన్స్ మెగా దోపిడీకి సంబంధించి ఈ రోజు మనం పలుగు తండాకైతే రావడం జరిగింది గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడానికి. ఎందుకంటే బాలాజీ నాయక్, రమావత్ మధు వీళ్ళిద్దరూ కూడా చాలా మంది ప్రజల దగ్గర డబ్బులు దోచుకున్నారు. నిజంగా వడ్డీకి మీకు ఇస్తాము, ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటూ కూడా వారి దగ్గర కొన్ని లక్షల డబ్బులన్నీ కూడా తీసుకుని మోసం చేశారు. ప్రస్తుతం ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు, పోలీసులు అదుపులో కూడా ఉన్నారు. అలాగే కొంతమంది ఏజెంట్లు కూడా ఇక్కడ కొంతమంది అయితే రావడం జరిగింది. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇల్లు ఎవరిది? బాలాజీ. బాలాజీ. ఇంకొక రమావత్ మధు ఇల్లు ఎక్కడ? అది కొత్త ఇల్లు కట్టింది మరి. ఎంత కట్టారు మీరు డబ్బులు? ఏడుస్తున్నాం. ఇయ్యాల పిల్లలు పేళ్ళము చిన్న చిన్న బాబులు చుట్టాల బకాల తెచ్చుకొని 10 రూపాయలు వడ్డీ ఇస్తాం, 20 రూపాయలు వడ్డీ ఇస్తాం. ఇస్తారా ఇయ్యరా? ఇష్టం ఇయ్యరు, కష్టం ఇయ్య బాగురి చెప్పి చుట్టాల బకాల తీసుకొని మొత్తానికి పండ పెట్టినారు. మన ఓట్లు ఎదిరినట్టు మిషన్ ఎదిరినట్టు ఎదుర్కొన్నారు. మంచిగా సూర్యాపేటల మిరాలగూడల ఇల్లు తీసుకున్నారు, రూములు తీసుకున్నారు. చెప్పుడు షాపు ఉంది మాది, మాది బీడ్ షాప్ ఉంది మాది, చిమ్టి బ్యాటరీ ఉంది మాది. మేము ఉన్నాం కదా, మీరు తీసుకురారి, మేము ఉన్నాం కదా, మీరు తీసుకోరారి అని చెప్పి అల్లాడి తల్లాడి పోతున్నాం. చెప్పినాడు మధు, చెప్పినాడు బాబు, చెప్పినాడు. మేము ఉన్నాం కదా. రమావత్ మధు ఇక్కడేనా ఊరు? ఇదే ఊరు, అదే ఇల్లు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు? అమ్మా నాన్న వాళ్ళు? నా తండ్రి లేదు, తల్లి లేదు, నాయన ఉన్నాడు, 3 అక్క చెల్లెలు ఉన్నారు, బావలు ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు ఈ కేసు ఇన్వాల్వ్మెంట్ లో. వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంత పరిశాన ఎప్పుడు చూడలేము నాయన. పిల్లలు ఫ్యామిలీ ఆగమయ్యే టైం అయిపోయింది. ఫ్యామిలీ ఆగమయ్యే టైం అయిపోయినాడు. పోళ్ళు కింద పెడతలేరు. ఒక్కొక్క దెబ్బలు కాదు, మాటలు కాదు. మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎంత పెట్టారు? ఎన్ని లక్షలు పెట్టారు? 15 లక్షలు పెట్టినాం నాయన. 80 మొత్తం 80 లక్షలు పోయినాయి. 80 మా కుటుంబ సభ్యుల చుట్టాల డబ్బులు ఏమన్నా, ఇంటి డబ్బులు కూడా కావు. చుట్టాలు 80 లక్షలు పెట్టినాం. కష్టం చేసుకున్న డబ్బులే కదా, కూడబెట్టుకున్న డబ్బులు. కష్టం అప్పులు తెచ్చినాం నాయన. ఇలా ఇప్పుడు చేసుకున్న డబ్బులు, మీరు కూడబెట్టుకున్న డబ్బులు. ఫలాని మనిషి నమ్మకం ఉన్నాడని ఇగో పని మీ ఊలే అంట ఇట్లా వడ్డీ నడుస్తున్నాయంటే పోలు. ఇమ్మిరాలు కూడా ఇల్లు ఉంది, మీకేం బాధ? నేను ఉన్నాను కదా, మీకేం బాధ? ఇల్లు ఉంది, పోలు ఉంది, సంసారం ఉంది, మొత్తం ఉంది. ఇట్లా నడిచినారు. ఇట్లా 5 కార్లు, 20 లక్షలు పేట్లు, 100 లక్షలు కార్లు. ఇట్లా చేస్తారు. ఈ మొత్తం ఇట్లా చేస్తారు. రోడ్డు మీద నడిచేయాలి, మురుకు పోలే, తువాల మురుకు పోలే, మురుకు పోలే ఎంచా కొడుకులు. ఇట్లా అబ్బా లైట్ మొత్తం కొడాలి, మొత్తం కడాలి, మొత్తం బంగారమే. ఇవాళ ఎక్కడ పోయింది ఆ బంగారం? ఇవాళ ఎక్కడ పోయింది? జనానికి దోసుకొని మొత్తం పండ పెడదాం అనుకున్నారు. మళ్ళీ పేర్ల పిత్తిని గోపురం కట్టుకొని వండాం అనుకున్నారు. దొంగ ముండ కొడుకులు ఇవాళ మా ప్రాణాలు తీయడానికి తయారైపోయినారు. బట్ట లేకుండా చేయడానికి తయారైపోయినారు. మేము కూడా 80 లక్షలు సార్. అందరూ కోట్లు సార్. 80 లక్షలు, 50 లక్షలు అన్ని సార్. నెడిం చెల్ల ఇంట్లో చెప్తామా? 2 లక్షలు ఇక్కడ మా ఆయన మందు తాగినాడు. మందులు 2 లక్షలు తగిలింది. మంగ్లీ వచ్చేది ఎక్కడికి? మంగ్లీ వచ్చేదా? మా పానం తిన్నారు, మాకు సాగొట్టాలని చేస్తున్నారు. లంచా కొడుకులు నాశనం అయిపోతారు. మందు తాగి 2 లక్షలు 3 లక్షలు 2 లక్షలు తగిలితే 1 లక్షలేనా బాబు అని బతిలాడితే కూడా 1 లక్ష కూడా పంపలేడు. ఒక 20 లక్షలు చెప్పు, నేను నమ్మదామంటానంట సార్. మేము హైదరాబాద్ లో పెడితే రీలెక్కల వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. దానికోసం 20 పైసల కోసమని ఆ మిర్యాల కూడా ఇల్లు నడించేలా ఇల్లు, 2 చెల్లెలకు ఒక్కడకు ఇల్లు, హైదరాబాద్ ఇల్లు, నల్గొండ ఇల్లు, అన్ని దాన్ని చూసారు. అన్ని భూమిని కొన్నాం సార్. మా బిడ్డల దగ్గర ఇచ్చినాం, మా తమ్ముళ్ళ దగ్గర తెచ్చినాం, మా ఇంటి సొమ్ము ఆశపడి ఇచ్చినాం సార్. ఇట్లా చేస్తారా మాకు? రోజు ఇబ్బంది మా వచ్చి కూర్చున్నాం. కట్టినప్పుడు ఇచ్చేవాడా డబ్బులు? అప్పుడెప్పుడే వేయలేము సార్. మేము ఇంత వడ్డీ వేయలేము. ఏదో ఉంటే మా సొమ్ము
ఏదో 2 రూపాయలు మా వచ్చిన కాడికి మటన్ నడిచింది కానీ ఇంత మోసం చేస్తారని తెలియదు సార్ మాకు. ఇంత మోసం చేస్తారు, అన్ని దేశాలు అన్ని తీసుకున్నారు. ఇంత మందు తాగితే కూడా ఆ హైదరాబాద్ లో వెళ్ళి ఒక 20,000 అయినా 10,000 అంటే వెళ్ళాడు. 2-3 లక్షలు పెట్టినా నేను. అవును, ఇంత నమ్మకం లేకుండా మల్లెపల్లి దేవరకొండ హైదరాబాద్ నుంచి కూడా ఈ లెక్కలు వాళ్ళు పోలీసులు వచ్చిన మా ఆయన అంట. వాళ్ళకన్నా మీరెంత పెట్టారండి? 15 లక్షలు పెట్టాం సార్. బిడ్డ పెండ్లు ఉంది, డబ్బులన్నీ వసూలు చేసుకొని బుజ్జి పెళ్లి చేయాలని పెట్టుకున్నాం సార్. అన్న రైతుల మీద ఉంటే ఆగం అయిపోతాయి, నా దగ్గర రూపాయలు 10 పెట్టు, నీకు 10 రోజుల ముందర చెప్పు, నీ డబ్బులు కట్ట చేసి నీ ముందర పెడతాం, నీ బిడ్డ పెళ్లి నా చెల్లితో సమానం అని చెప్తే 15 లక్షలు వాళ్ళకి ఇచ్చి నమ్మించినాం సార్. మా ఊళ్ళో నారాయణ ఉండే ఒక ఆయన, ఆ నరి మన టైర్ కి మా బాలాజీ వస్తాడు, ఆ టైర్ అనుకుంటే కాగితం రాపించుకోని చెప్పి బాలాజీ కాగితం రాస్తాడు, డబ్బులు ఆయన వసూలు చేసిండు. ఇప్పుడు ఆయన కాడిపోతే నేను కాగితం రాసి ఇచ్చాను, ఆయన అంటే కాగితం రాసి దొరకడు. ఇక నా బిడ్డ పెళ్లి ఇప్పుడు ఏం పెట్టి చేసుకున్నాం సార్. ఇంకా ఏం లేదు, ఇక మందు మాకు వేసుకుని ఇక చావటం. ఇంకా ఏం లేదు, ఇంకేం లేదు. 100 రూపాయలు మొత్తం వాళ్ళ చేతులనే పెట్టినాము. ఆశకు 1 నెల 2 నెలలు ఒడ్డు చూపించారు, ఆశ చూపించారు. సరే ఊళ్ళో ఇల్లు ఉంది, మరి కార్లు, వాళ్ళ బంగారం, వాళ్ళ చైన్లు, వాళ్ళ ఖద్దరు బట్టలు ఇంత డెవలప్ చూపించారు. చూపిస్తే ఇస్తారు కదా అన్నట్టు మేము ఇచ్చేసాం నమ్మి. ఆశకు మేము కూడా ఆశకు పోయినట్టే. 10 రూపాయలు వడ్డీ ఇస్తున్నాం అంటే నీకు ఏం పని చేస్తున్నట్టు, నీకు ఎందుకు ఏం పని చేస్తే నీకు నెల కొట్టి పంపమో చూసుకో అన్నాడు. ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చాడు, ఖాతం అయిపోయింది. మంగ్లీకి సంబంధం ఏంటి ఇందులో? మంగ్లీ పేరు వచ్చింది కదా. మంగిలి పేరు అంటే మంగిలి మధుండు కదా, ఈయన శిష్యుడు. ఆయన మధ అంటే ఆయన, ఈయనకి బాలాజీకి శిష్యుడు. అసలు కథ అంతా కూడా స్టార్ట్ అయింది మైక్రో ఫైనాన్స్ ది ఈ ఇల్లు కానించి స్టార్ట్ చేసి బాలాజీ నాయక్ దగ్గర నుంచి. ఈయన రమావత్ మధు మధు రమావత్ మధు దగ్గర మంగ్లీ కలిసింది. మంగిలికి చెల్లెని ఇస్తానన్నదంట. ఓహో, మంగిలి చెల్లెని మధుకి ఇస్తానన్నదంట. ఇస్తారంటే చిన్నగా ఆమెకు అక్కడ పిల్లగాని సోపా చేసుకొని, మంగిలి తమ్ముడు కదా ఆయన సోపా చేసుకొని అక్కడక్కడ ఆ ఏరియా ఆయన చూసుకోండి. మంగిలి వాళ్ళు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి ఆ ఏరియా చూసుకోండి. మంగ్లీ ఇక్కడికి వచ్చేదా? వచ్చింది, ఇల్లు ఓపెనింగ్ వచ్చింది. ఈ ఇల్లు ఓపెనింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ వచ్చిందా? ఇంకా తర్వాత కార్యాల మాత్రం మేము అందరం చూసినాం. అర్ధరాత్రి వేళ కూడా ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చేదంట, నిజమేనా? ఆ టైం తెలియదు కానీ ఈ ఇల్లు ఓపెనింగ్ మాత్రం చూసాం మేము. ఆ రోజు వచ్చింది మంగిలి వచ్చింది. థ్యాంక్ యూ. మీరెంత కట్టారమ్మా? మేము కూడా ఇచ్చినాం సార్, 5 లక్షలు ఇచ్చినాం. 5 లక్షల? 5 లక్షలు ఇచ్చినాం. మన పెళ్లి చేసి మాట్లాడింది, 1 రూపాయి కూడా రాలేదు సార్. ఎప్పుడు కట్టారమ్మా? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఎండాకాలం సంవత్సరం అవుతుంది. పెళ్లి చేసినప్పుడు తెచ్చి బంగారం పెట్టి ఇచ్చేసినాం, 1 రూపాయి కూడా లేదు. ఊర్లోనే దగ్గరగా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది, అందరు ఇచ్చిన వాళ్ళే సార్, ఏనోళ్ళు ఎవరు లేరు. మేము కష్టం చేసుకొని కూలి చేసుకొని ఇచ్చినాం. కష్టం చేసుకుని బాధపడి ఎండల చెమట కారు ఇస్తే 1 రూపాయి. నా కొడుకు ఎంత అయిపోయినా నాకు చెప్పాడు సార్. నా పోయినాడు చెప్తున్నాం కదా, ఒకటే కొడుకు నేను. డబ్బులు పెట్టినారు మీరు కూడా? మేము పెట్టినాం సార్. అందరికి అందరికి మొగంటే మొగతా సార్. నా ఒకటే కొడుకు, 3 ఆడబిడ్డలు, అందరి కడానికి చెప్తున్నా. నా కొడుకు ఒక్కటే, ఆయన ఏం చేసినాడో నాకు తెలియదు సార్. నేను కూలి కష్టం చేసి సంపాదించిన 10 ఎకరాల భూమి నేను సంపాదించిన సార్. 1 రూపాయి ఎంత పెట్టుంటావు మనం డబ్బులు? ఎంత పెట్టినాడో నాకు తెలియదు సార్. మీ కొడుకు పెట్టాడు కానీ ఎంత నా కొడుకు నాకు తెలియదు. నాకు కొడుకు నాకు చెప్పదు, నా కోడలు నాకు చెప్పలేదు సార్. ఎవరికి మీ కొడుకు వచ్చిందా ఇప్పుడు? రాలేదు, 3 నెలలు పోయినాడు అని ఉన్నాడు. 3 నెలలు పోయినాడు. ఎక్కడ పోయినాడు? దానికి చాలే వాళ్ళని పత్తా రోజు వస్తున్నాను సార్. నేను ఫోన్ చేస్తున్నాడా? చేస్తలేవు. ఏం చేస్తాను, అక్కడ అస్సలు లేవు. వీళ్ళు కాడ మామ అక్కడ అందరూ ఎవరు కాడ కూడా నాకు ఫోన్ చేస్తలేడు. ఆయన చాకుండా మరి ఏం చేసినాడు? ఈ ఇష్యూకి సంబంధించా, ఈ వివాదానికి సంబంధించా నేను చెప్తున్నా కదా నీకు. అంతే, నా భూమి చూపెట్టదని చూపెడతా, నా ఇల్లు చూపెడతా కూడా చూపెడతా, అందరికి చూపెడతా. మా వాళ్ళు మా అందరం కదా, మా ఊళ్ళో అందరూ ఉన్నారు. నేను చెప్తా కదా. వీళ్ళెవరు? ఈ రమావత్ మధు, ఈ బాలాజీ నాయక్. మధ్యలో మేము బాలాజీ నాయక్ బాధిత, బాలాజీ నాయక్ ఇచ్చినాం. ఈయన పేరు బాలాజీ బాలాజీ ఇచ్చినాడు. బాలాజీ నాయక్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కదా. నాకు ఎవరు బాలాజీ ఇచ్చిన మా కొడుకు బాలాజీ దగ్గర ఉన్నట్టు ఆయన ఇప్పుడు సారా తాగుతా అని ఇంటికాడే వస్తా. నేను చెప్తున్నాను కదా. మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? పరిస్థితి బాగుంది. నన్ను తినే అన్నం లేవు. ఇక 3 లోడ్లు ఓళ్ళు పోయింది, అమ్మిన. అందులో సెల్ల కొట్టినాడు. అది
అది మిస్త్రీ ఉంది. మీ కొడుకుని ఎవరు తీసుకెళ్లారు? ఈ బలా తీసుకుపోయాడు ఈ దొంగ నా కొడుకు. ఈ నెంబర్ పోయిందా? ఆ, అప్పటి నుంచి తిరిగి రాలే? రాలేదు, మళ్ళా రాలేదు సార్. నేను కాలవద్ద ముగ్గుతాని దండం మీద పెడుతున్నా. ఏం పేరు మీ అబ్బాయి పేరు? బాలాజీ. మీ అబ్బాయి పేరు కూడా బాలాజీ. బాలాజీ. మీ బాలాజీ అనే అబ్బాయి ఆ బాలాజీతో పాటు వెళ్ళాడు. వెళ్ళాడు. 3 నెలలు అయింది. నేను నిజంగా మాట్లాడుతున్నా కదా. ఆయన పోయాను బాలాజీ. బాలు పేరు ఆయన పేరు ఫస్ట్ బాలాజీ పేరు పెట్టినాం, లాస్ట్ బాలు అని పేరు పెట్టినాం. అదేలే బాలు అని పెట్టుకున్నారు. అంతే పెట్టిన వాడు. నాయన చచ్చిపోయినాడు, నేను ఒక్కదానే ఉన్నా. నా ఇంత పిల్లలు ఉన్నారు, ఇంత కొడుకు ఉన్నాడు. నా కొడుకు ఇంత పిల్ల కొడుకు ఉన్నాడు. మేము కూలి తీసుకొని తిన్నాం సార్. నాకు ఏదైనా అన్నం పెడితే బెటరీ, లేకపోతే నాకు ఏదైనా సాగుడు సాగుడు. ఓకే సరే, సుమారుగా మీ ఊర్లో ఎంతమంది బాధితులు ఉంటారండి? ఎంతమంది బాధితులు ఉంటారు? ఎంతమంది మోసపోయారు? ఎన్ని లక్షలు పెట్టారు ఈ పలుగు తండాకి సంబంధించి? బ్రదర్ చెప్పండి. 100 మంది ఏజెంట్లే 100 మంది దాకా 100 మంది అనుకుంటున్నా. 100 మంది ఏజెంట్ ఇల్లనే ఎవరు కానీ ఓటు సప్పులు చేస్తలేరు. ఓ ఏజెంట్లు కూడా బాధితులే? బాధితులే మరి. వాళ్ళే తీసింది డబ్బులు వసూలు చేసిందే వాళ్ళు. మీ ఏజెంట్ ఎవరు? ఆ ఏజెంట్ ఇప్పుడు ఇటు పక్కన చూపిస్తారు. ఆ ఏజెంట్ దగ్గర పోదాం. మీకు ఏజెంట్ ఉన్నారా? ఏజెంట్లే వసూలు చేస్తారు సార్. మరి వాళ్ళు ఏజెంట్లు అడుగుతుంటే మీరు మీకు వాళ్ళ పేర్లు చెప్తున్నా, రమావత్ మధు పేర్లు చెప్తున్నా. బాలాజీ ఇచ్చినప్పుడు ఇస్తాం. ఏమి ఏజెంట్ ఏడి? ఇక్కడ ఉన్నాడు అన్నావుగా. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడుగా మీ ఏజెంట్? మీడియా వాళ్ళు వచ్చారని వచ్చి ఉంటాడు. ఒకసారి చూడు మరి, మన ఆయనతో మాట్లాడదాం ఏజెంట్ తో.